హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మరో కొత్త మూవీ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. బట్ ఇప్పటి వరకు ఏంటంటే మన మూవీస్ మ్యాక్సిమం మనము తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలు అంటే పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ ఈసారి మనం ఇప్పటి వరకు ఈ పేరు మన ఛానల్లో రివీల్ చేయలేదన్నమాట. అసలు ఈ పేరు గురించి మనం పెద్దగా తీయలేదు, ఈయనకి సంబంధించిన డీటెయిల్స్ పెద్దగా రాలేదు. ప్రస్తుతం అటువంటి ఒక హీరో గురించి మాట్లాడుకుంటున్నాం. సో కోలీవుడ్ సినిమాస్కి సంబంధించి కూడా తెలుగు ఇండస్ట్రీలో బాగా హిట్లు అందుకున్నాయి. అంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. మంచి సినిమా అంటే చాలే మనం ఆటోమేటిక్గా ఆదరిస్తాం, బికాజ్ ఆఫ్ మనమంతా సినిమా పిక్చర్లం కాబట్టి. సో తమిళ సినిమాల నుంచి మనం కానీ తీసుకున్నట్టయితే మనం విజయ్ని ఎంకరేజ్ చేస్తాం, విక్రమ్ని ఎంకరేజ్ చేస్తాం, సూర్యని ఎంకరేజ్ చేస్తాం. అండ్ అలానే ఇదే కోవలకు చెందినటువంటి వ్యక్తి ధనుష్. సో ధనుష్ యొక్క రఘువరన్ బీటెక్ సినిమా మనకి ఏ రేంజ్లో కనెక్ట్ అయిందో మనకి బాగా తెలుసు అనమాట. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమల డైరెక్షన్లో రాబోతున్నటువంటి పాన్ ఇండియా మూవీ గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పోస్టర్లో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ధనుష్ అలా ఒక పిచ్చి జుట్టుతో చింపిరి గడ్డంతో ఒక గుడి ముందర నిలబడుతున్నటువంటి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఐ థింక్ ఈ సినిమా ఏంటంటే 51th మూవీ, అంటే 51వ సినిమా కావడంతో ధనుష్ ఈసారి కొంచెం సొసైటీకి యూస్ఫుల్ అయ్యేటటువంటి మూవీతో మన ముందరికి రాబోతున్నాడని అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు డైరెక్టర్ మన తెలుగు డైరెక్టర్ శేఖర్ కమల కావడం వల్ల సో ఆయన తీసేటటువంటి సినిమాలు అంటే అప్పుడు ఎప్పుడు వచ్చినటువంటి ఆనంద్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి గోదావరి కావచ్చు, అండ్ మనకి మంచి హిట్ అందుకున్నటువంటి హ్యాపీ డేస్, ఫీదా, ఈ సినిమాలన్నింటిలో కూడా ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏదో ఒక మంచి పాయింట్తో తీసుకొస్తారు. ప్రెజెంట్ తమిళ్ హీరో అయినటువంటి ధనుష్తో 51వ సినిమాని చాలా బలంగా ప్లాన్ చేశారు శేఖర్ కమల. అండ్ ఇది శేఖర్ కమల గారిది ఫర్ ద ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో స్క్రిప్ట్ని చాలా బలంగా చూసుకుంటున్నట్టారు. అండ్ రిలీజ్ అయినటువంటి పోస్టర్లో చూసుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే ఒక బిచ్చగాళ్ళనే కనిపిస్తున్నాడు. బట్ దానికి ఏమైనా ఎక్స్ట్రా స్టోరీ ఉంటుందేమో తెలీదు. పోస్టర్ చూసి ఈ పోస్టర్ మాత్రం నాకు చూసినా కూడా పెద్దగా డీటెయిల్గా ఏం అనిపించలేదు. అంటే ఏదో సస్పెన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. అసలు హీరో ఏంటి అటువంటి ఒక వేషధానంలో ఉన్నటువంటి విషయం అర్థం కాలేదు. కాస్త ఏమంటారు ఒక బిచ్చగాడు ఒక బెగ్గర్లానే కనిపిస్తున్నాడు అనమాట చూడడానికి. బట్ అది కొట్లాడ వల్ల వచ్చిందా లేదంటే నార్మల్గానే అటువంటి ఒక స్టోరీతో స్టార్ట్ అవ్వబోతున్న సినిమాని అసలు శేఖర్ కమల సొసైటీకి యూజ్ అయ్యేటటువంటి మెసేజ్ని ధనుష్ ద్వారా ఎలా ఇవ్వబోతున్నాడు అనేటటువంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే మైండ్లో ఉన్నాయన్నమాట. అండ్ ధనుష్ తీయబోతున్నటువంటి ఈ 51వ సినిమాలో హీరోయిన్ మన రష్మిక మందానా. సో రష్మిక మందానా ప్రెజెంట్ పుష్ప 2లో చాలా బిజీ షెడ్యూల్లో ఉంది. సో ఆగస్టు 15 తర్వాత ఈ సినిమా షూటింగ్స్లో బాగా బిజీగా అవ్వనుందంట రష్మిక మందానా. ప్రెజెంట్ శేఖర్ కమల తీస్తున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే తమిళ వాళ్ళు తీస్తున్నటువంటి సినిమా, తమిళనాడులో చెన్నైలో తమిళ సినిమాస్లో మ్యాక్సిమం మనం ఏంటంటే ఒక న్యాచురాలిటీని చూస్తాం. అంటే ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం చాలా న్యాచురాలిటీ, చాలా అంటే మేకప్కి చాలా తక్కువ ఖర్చు పెడతారు తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. బట్ శేఖర్ కమల సినిమాలు కానీ మనం చూసుకున్నట్లయితే మన తెలుగు వాళ్ళు క్లాసిక్ అండ్ న్యాచురల్గా తీస్తారనమాట శేఖర్ కమల. సో ఒక న్యాచురల్కి ఒక క్లాసిక్ని కంబైన్ చేస్తేనే రాబోతున్నటువంటి సినిమానే ఈ D51 సినిమా, అది ధనుష్ 51th మూవీ. సో ఈ సినిమాకి సంబంధించి జనాల్లో ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ఎట్లా తీయబోతారు సినిమా, ధనుష్ని ఇంకొంచెం కొత్త వెర్షన్లు ఏమైనా చూపించబోతున్నారా అన్న విషయం చూడాలి. అండ్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే మాస్ వర్షన్లో ధనుష్ని మనం చాలాసార్లు చూస్తున్నాం. బట్ శేఖర్ కమల ధనుష్ని అంత మాస్గా చూపించాడంటే ఖచ్చితంగా ఒక కల్ట్ క్లాసిక్ లాంటి ఒక ఇదినైతే అందివ్వబోతున్నాడేమో అని అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ సినిమా అయితే మొత్తం ఏమంటే జనాలందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి షూటింగ్స్ అయితే మొదలయ్యాయి. అండ్ శేఖర్ కమల కూడా ఈ స్క్రిప్ట్కి సంబంధించి చాలా బాగానే ప్రిపేర్ చేస్తున్నారంట. అండ్ ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ D51 సినిమా, అది ఈ ధనుష్ 51 సినిమాకైతే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే అందించబోతున్నారు. సో దేవి అన్న మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ బీజిఎం ఇప్పటికీ సరే నాకు ఇంకా ఆ ఖడ్గం బీజిఎమ్స్ అలానే ఉండిపోయారన్నమాట. సో ఎమోషనల్ ప్లేసెస్లో ఎమోషన్స్ మన కళ్ళలో నీళ్లు తెప్పించే విధంగా ఉంటుంది దేవిశ్రీ యొక్క మ్యూజిక్. సో ఈ సినిమాకి అండ్ ఇటువంటి ఏమంటారు సెంటిమెంటల్గా తీసుకొచ్చేటటువంటి శేఖర్ కమల డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందించడం నిజంగా చూడాలి. తమిళ సినిమాకి తమిళ హీరోకి మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్కి ఎలా బీజం ఇస్తారన్న విషయం. సో ప్రెజెంట్ ఈ D51 సినిమా గురించి సోషల్ మీడియాలో బాగా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అండ్ ఈ పోస్టర్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.